సామాన్య ప్రజలను అధికార పార్టీ నాయకులు ఏనాడు పట్టించుకోలేదని ఆరోపించారు నిడదవోలు జనసేన అభ్యర్థి అతికాల రమ్యశ్రీ. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో బస్తిరెడ్డిపేటలో జనసేన మేనిఫెస్టోని ప్రచారం చేశారు. సామాన్యులకు అందుబాటులో ఉండే జనసేన పార్టీని గెలిపించాలని రమ్యశ్రీ విజ్ఞప్తి చేశారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. నిడదవోలు నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి అతికాల రమ్యశ్రీ నిడదవోలు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జనసేన మేనిఫెస్టోను వివరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయాలి, మాయావతిని ప్రధాని చేయాలని లక్ష్యంగానే పనిచేస్తున్నామని ఆమె చెప్తున్నారు. మనతో రమ్యశ్రీ ఉన్నారు. మేడం చెప్పండి, ఏ విధంగా జరుగుతుంది ప్రచారం, ప్రజలు సమస్యలు ఏం చెప్తున్నారు? ఈరోజు నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు పట్టణంలో రాయిపేట నుంచి బసిరెడ్డిపేట వరకు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నామండి. ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి ఎంత విశేషమైన స్పందన వస్తుందో అలాగే సమస్యలు కూడా ఇంకా అదే రీతిలో ఉన్నాయండి. అధికార పార్టీ వారు అభివృద్ధి ప్రదాత అని ఎమ్మెల్యే గారు ఇప్పుడు వరకు చెప్పుకుంటున్నారు. అభివృద్ధి అంటే ఏంటండి? ఒక వర్గం అభివృద్ధి చెందితే అభివృద్ధి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇల్లు చూడండి, ఇంకా ఇలాంటి వారు కూడా ఇలాంటి ఇంట్లో కూడా ఉంటున్నారు. కనీసం లోన్లు ఇస్తే బాగు చేయించుకుంటారు అన్న కనీస విజ్ఞత అధికార పార్టీ వారికి లేదండి. ఇన్నిసార్లు ఇదే రోడ్డు అంటే ఎమ్మెల్యే గారు ఎన్నిసార్లు తిరుగుంటారు? ఈ రోడ్డు పక్కన ఇళ్ళు కనపడవండి. అలాగే ఈ రోజున ప్రజలకు ఇచ్చే రేషన్ కూడా ఎందుకు పనికిరాని బియ్యాన్ని ఈ రోజు వారికి ఇచ్చి మేము కేజీ రూపాయికి ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారు. ఎందుకంటే అవి వండుకోవడానికి పనికి రాకపోతే నిజంగా సంక్షేమం ప్రజలకు అందాలంటే మీరు అట్టడుగు స్థాయి నుంచి ఎలా ఉన్నారో వారందరికీ సంక్షేమ పథకాలు అందించి అభివృద్ధి జరిగింది అని చెప్పండి. దయచేసి అధికార పార్టీ వారికి ఇదే సవినయంగా మనవి చేసుకుంటున్నాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిడదవోలు టౌన్, బసిరెడ్డిపేట, రాయిపేట కూడా ప్రచారం చేశాం. మరి ఇందాక రమేశ్వరి గారు చెప్పినట్లుగా ఎక్కువ సమస్యలను చెప్పడం జరిగింది. అదే ప్రజల్లో కూడా ఈ జనసేన గవర్నమెంట్కి, పవన్ కళ్యాణ్ గారికి విశేష స్పందన ఉంది. మేము పొత్తులో భాగంగా నేను బహుజన సమాజ్ పార్టీ నిడదవోలు నియోజక అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను. మరి మాయావతి గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి చర్చించి 2 గంటల చర్చించి ఈ రాష్ట్ర దేశ రాజకీయాలు ఒక మార్పు రావాలనే ఉద్దేశంతో, అంటే ఆంధ్ర రాష్ట్రం అయితే ఇప్పటి వరకు కూడా 2 వర్గాలు 2 కుటుంబాల్లో పరిపాలించి ఈ రాష్ట్రాన్ని. కానీ నేను ఒక మార్పు తీసుకురావాలి అంటే ఎవరో ఆస్తి కాదు, ఇది ప్రజల ఆస్తి. ఇది పరిపాలన అంటే మరి నిజమైన ప్రజాస్వామ్యం రావాలంటే మరి 3వ ప్రత్యామ్నాయ పార్టీ రావాలనే ఉద్దేశంతో మరి కింద ఉన్నటువంటి సామాజిక వర్గాలు, మరి ఇప్పటి వరకు బాధితులుగా ఉన్నటువంటి వర్గాలకి పాలన అందించాలనే ఉద్దేశంతో మరి జనసేన పార్టీ, అదే మాయావతి గారు బహుజన సమాజ్ పార్టీ పొత్తు పెట్టుకున్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారు ఒక దళిత స్త్రీని, మాయావతి గారిని ఈ దేశానికి ప్రధానిగా చూడాలని చెప్పి ఒక లక్ష్యంతో మరి ఆయన ఎంతో దృఢ సంకల్పంతో చేస్తానని చెప్తా ఉన్నారు. అలాగే మాయావతి గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ సీఎం చేయాలనే ఉద్దేశంతో మమ్మల్ని అందరూ కూడా మరి పనిచేయమని చెప్పారు. మరి మాయావతి గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా తప్పనిసరిగా ఈ రాష్ట్ర రాజకీయాల మార్పు కోసం గట్టిగా పనిచేస్తూ ఉంటాము. పవన్ కళ్యాణ్ గారిని తప్పకుండా సీఎం చేస్తాము. ఈ నిడదవోలు నియోజకవర్గం నుంచి మరి అతికాల రమ్యశ్రీ గారిని తప్పనిసరిగా మేము ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించడానికి మేమందరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అయితే మొత్తం మీద చూసుకుంటే నిడదవోలు నియోజకవర్గంలో సమస్యలు తెచ్చివేస్తున్నాయి. సామాన్యులు ఇంకా పేదరికంలోనే మగ్గుతున్నారు. ఏదైతే సంక్షేమ ఫలాలు ఉన్నాయో వాటిలో అవినీతి జరిగింది, సామాన్యులకు అందుబాటులో లేదు. సిఫార్సులు, జన్మభూమి కమిటీల ద్వారానే సంక్షేమ ఫలాలు ఒక పార్టీ, ఒక వర్గానికే వెళ్ళినాయి తప్ప సామాన్యులకైతే న్యాయం జరగలేదని నిడదవోలు జనసేన పార్టీ అభ్యర్థి రమ్యశ్రీ ఆరోపించే పరిస్థితి ఉన్నాయి. కెమెరామెన్ భాగీరథ సాగర్, 99 టీవీ, నిడదవోలు నుండి. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves.